నమస్తే వేగా 9 న్యూస్ కి స్వాగతం. మంత్రి అనిత కామెంట్స్. ఎండాడలో భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక కేంద్రం శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. 15 ఫైనాన్స్ కమిషన్ నిధులతో సుమారు 2.25 కోట్ల శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఎక్విప్మెంట్ కి మరో 5 కోట్లతో నిర్మించిన వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. సాధ్యమైనంత త్వరలో ఫైర్ స్టేషన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రానున్నాం. ఎటువంటి ఆధారాలు లేకుండా వికలాంగుల పెన్షన్ పై ఆరోపణలు చేస్తున్నారు. దీని ప్రచారం చేయడానికి వాళ్ళు మీడియా సంస్థలు ముందుకు వచ్చాయి. అర్హులైన వికలాంగులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లు తొలగింపబడవు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫైర్ స్టేషన్ శంకుస్థాపనకి ఇక్కడికి భీమిలి నియోజకవర్గంలో గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. దీనికి ప్రత్యేక అతిథులుగా మన ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవిరావు గారు, అదేవిధంగా మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్, ఇంకొక ఫైర్ స్టేషన్ అవసరం అని చెప్పి. దానికి 15th ఫైనాన్స్ నుంచి ఈరోజు ఫండ్స్ రిలీజ్ అవ్వటం, దానికి ఇమీడియట్గా ఇక్కడ సుమారుగా 2.25 కోట్లతోనే ఈరోజు ఇక్కడ ఫైర్ స్టేషన్ స్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడానికి, ఫర్దర్గా ఎక్విప్మెంట్ అంతా కలిపి సుమారుగా 5 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ సన్నద్ధమై శంకుస్థాపన చేయడం జరిగిందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ కంప్లీట్ అయిపోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫైర్ స్టేషన్ అతి తొందరలో వినియోగంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొజిషన్ ఇది ఓకే, మీరు అన్నది పొరపాటు ఏం కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఏదైనా జరిగేటప్పుడు, ఒక ప్రక్షాళన చేసేటప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఏం చేసినా ఒక నోటీస్ అన్నది పంపించడం అనేది పరిపాటి. అది నోటీస్ అన్నది తీసేయడానికి కాదు కదా, మేము తీసేస్తామని నోటీస్ ఇవ్వాలి. మీ దగ్గర ఏదైనా సదరన్ సర్టిఫికేట్ ఉందా లేదా, మీరు ఏంటి అన్నది ఒకసారి వచ్చి చెక్ చేసుకొని మాకు చూపించండి అని చెప్పేసి పంపించే వరకు పంపిస్తున్నాం. ఎక్కడైనా ఏది జరిగినా కూడా దానికి దీనికి లింక్ పెట్టి రాజకీయంగా చేసి దీనివల్లనే చనిపోతున్నారు, దీనివల్లనే సూసైడ్లు చేసుకుంటున్నారని ఒక రాజకీయ దుష్ప్రచారం చేయడానికి సాక్షి టీవీ, సాక్షి ఛానల్ రెడీ అయింది. దాన్ని పూర్తిగా తిప్పికొట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అర్హులైన వికలాంగులు ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లోని పెన్షన్లు తొలగింపబడవు. అది చాలా క్లియర్గా సీఎం గారు చెప్పారు, మేము చెప్పాము, అందరం కూడా చెప్తున్నాం.